పొలిటికల్ శిక్షకులకు తిరిగి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రతి ఎపిసోడ్‌లో ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ పాయింట్ మీద చాలా విషయాలు మనకి తెలుసు అని అనుకుంటాము. కానీ వాటిని విన్నప్పుడు ఇది నాకు తెలుసు అన్న ఒక చిన్న పాయింట్ అనేది మనకొస్తుంది. కానీ ఈ ఎపిసోడ్స్‌లో మరి స్వామీజీ గారు చెప్పిన తర్వాత నేనైతే ఒకప్పుడు విని తెలిసినా కూడా ఇప్పుడు నేను దీన్ని మనం చాలా జాగ్రత్తగా పాటించాలి అని చాలా వరకు నిదానంగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఇలా ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత అభద్రతా భావం అనేది ఏదైతే గత ఎపిసోడ్‌లో మనం చర్చించుకున్నామో అది నాలో చాలా వరకు తగ్గింది. ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు కూడా చాలా వరకు తగ్గిందని నేను అనుకుంటున్నాను. అయితే మరి ఈరోజు ఎపిసోడ్‌లో మరొక ఇంట్రెస్టింగ్ విషయంతో నేను మీ ముందుకొచ్చాను. మరి ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ మొదలుపెట్టేద్దామా? సో, ఎపిసోడ్ మొదలుపెట్టే ముందు మనం ఏంటి అలా చూస్తున్నారు? మీకు తెలుసు కదా! మన స్వామీజీ శితికంఠానంద గారు మనతో ఉన్నారు. పరిచయం చేసేసుకుందాం. పరిచయం అవసరం లేదనుకోండి. ఒకసారి మర్యాదపూర్వకంగా స్వామి గారిని పలకరిద్దాం. నమస్తే స్వామీజీ. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారు. మీతో చర్చించిన తర్వాత అభద్రతా భావం అనేది అసలు ఎక్కడుందో కూడా తెలియట్లేదు. ఆ విధంగా దాన్ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టేసామనమాట. మా వీక్షకులు కూడా అలాగే బ్లాక్ లిస్ట్‌లో పెట్టేశారు. అభద్రతా భావం అసలు అది డిక్షనరీలో లేదు మా డిక్షనరీలో. సంతోషం. మరి అంత బాగా దాని గురించి చెప్పినందుకు మీకు మా వీక్షకుల తరపున ధన్యవాదాలు. ఈరోజు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సంపద. మనిషి నిరంతరం సంపద గురించి ఆలోచించటం. ఎంత సంపాదించాలి? ఎలా సంపాదించాలి? ఏ విధంగా సంపాదించాలి? అనే దాంట్లో నిమగ్నమైపోయి ఉన్నాడు. ఈ సంపదని సృష్టించుకునే క్రమంలో తనని తాను మర్చిపోతున్నాడు. తన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను కూడా మర్చిపోతున్నాడు. అయితే ఈ సంపదని సృష్టించుకునే దానిలో సంస్కృతి యొక్క పాత్ర ఏంటి? అది ఎలా పెంపొందించుకోవాలి మీ మాటల్లో? సంపద ఇవాళ మనం ఎంచుకున్నటువంటి జీవన విధానానికి సంపద లేకపోతే అంటే డబ్బులు లేకపోతే జీవితం లేదు. ముఖ్యంగా పట్టణాల్లో ఉంటుంటే. ఎందుకంటే ప్రతిదీ కొనుక్కోవాల్సి వస్తుంది కాబట్టి. మనం ఒకప్పుడు పల్లెటూరులో ఉన్నప్పుడు మనకి పెరట్లోనే మనం కూరగాయలు వేసుకునేవాళ్ళం. అక్కడ మనకు ఆవు గేదె ఉండేది. పాలు కొనుక్కునేవాళ్ళం కాదు. కూరగాయలు కొనుక్కునేవాళ్ళం కాదు. ఎలక్ట్రిసిటీ అనేది మనకు లేదనుకోండి. సో చాలా వస్తువులు మనం కొనుక్కోకుండానే మన దగ్గరే సమకూరాయి. కానీ ఇప్పుడు మనందరం నగరాల్లో ఉంటున్నాం కాబట్టి ప్రతిదీ కొనుక్కోవాలి. ఇళ్ళ రెంట్లు పెరిగిపోయినాయి. ప్లస్ ఒక ఇల్లు కొనుక్కోవాలంటే కూడా చాలా సంపద అవసరం అవుతుంది. డబ్బులు అవసరం అవుతాయి. ఇల్లు లేకపోతే ఒక అభద్రతా భావానికి మనిషి గురవుతూ ఉంటాడు. అయితే మనం ఈ తాపత్రయం అనేటువంటిది మనం పట్టణాల్లో ఉంటున్నాం కాబట్టి అందులో గవర్నమెంట్ కూడా ప్రభుత్వాలు కూడా ఏ దేశంలో ఎంత ఎక్కువగా పట్టణీకరణ ఉంటుందో అంటే ఎంత ఎక్కువ మంది దేశ జనాభాలో వాళ్ళు పట్టణాల్లో నగరాల్లో నివసిస్తే అది అభివృద్ధికి ఒక సూచికగా కూడా పెట్టుకున్నారు. ఒక ఎక్కువ శాతం మంది కనుక పట్టణాల్లో ఉంటే అది మరి ఎంతవరకు సబబో మనకు తెలియదు. మరి అది మాత్రం నా ఉద్దేశంలో అది సరి అయినటువంటి సూచిక కాదు. అంటే ఎంత ఎక్కువ మంది పట్టణాల్లో ఉంటే ఆ దేశం అంత అభివృద్ధి చెందినటువంటి దేశం, గొప్ప దేశంగా మనం పరిగణించాల్సిన అవసరం లేదు. ఇంకా కొన్ని దేశాలు మనం చూస్తే ఈ తలసరి ఆదాయము, తలసరి నీటి వినియోగము, పాల వినియోగము, మాంస వినియోగము, ప్లస్ ఎనర్జీ వినియోగము, దాన్ని బట్టి ఆ దేశం అభివృద్ధి చెందిందని ఎక్కువ ఉపయోగిస్తే అది అంత అభివృద్ధి చెందినటువంటి దేశం అని. దానివల్ల పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం కాబట్టి అది అభివృద్ధి చెందినటువంటి దేశం కాదు. ఇప్పుడు దేశాలన్నీ చూసుకోండి, సంపదను పెంచుకుంటూ పోయినటువంటి దేశాలన్నీ ఒక పెద్ద గొప్ప మిలిటరీ శక్తిగా ఎదిగాయి, సైనిక శక్తిగా. ఆ సైనిక శక్తిగా ఎదిగినప్పుడు మనం పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తూ తద్వారా మనం యుద్ధాలకు కారణమవుతున్నాం. కాబట్టి సంపద అనేటువంటిది ఒక వ్యక్తిగతంగా కానీ ఒక కలెక్టివ్గా ఒక దేశానికి కూడా దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియనప్పుడు అది అనర్థానికి దారితీస్తుంది. సంపద మనకి సుఖాన్ని, ఆనందాన్ని ఇవ్వదు. కానీ కనీస అవసరాలు నెరవేరే వరకు, కొన్ని కోరికలు తీరే వరకు సంపద అవసరం అవుతుంది. కానీ కేవలం డబ్బే ముఖ్యం, ధనం లేకుండా అసలు ఇక మన జీవితాన్ని సాగించలేము, దేశం ఇంకా వెనకబడినట్లు ఉంటుందని కాదు. సంస్కృతి అనేటువంటిది కూడా చాలా ముఖ్యం దేశానికి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, సమాజంలో చాలా డబ్బులు సంపాదించిన తర్వాత మాకప్పుడు కొంతమంది మా భక్తులు ఒక ఆయన చెప్తున్నాడు మొన్న, వాళ్ళ యొక్క సమీప బంధువుల్లో ఒక 15 మంది 20 మంది చనిపోయారంటే. ఏంటంటే వాళ్ళందరికీ రియల్ ఎస్టేట్ ల్యాండ్లు వాళ్ళకు ఉన్నాయి చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టూ. ఆ ల్యాండ్స్ అంతా వాళ్ళు అమ్మేసుకొని సరిగ్గా వాళ్ళకి విపరీతమైన ధనం వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆ ధనాన్ని ఏం చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి అంటే ఇక విచ్చలవిడిగా తాగటం మొదలుపెట్టారు స్వామీజీ. తద్వారా వాళ్ళు అనారోగ్యానికి గురయ్యి అంటే ప్రీమెచ్యూర్ డెత్ జరిగింది అని చెప్తున్నారు. సో ఆ ధనాన్ని ఎలా వినియోగించాలి అంటే సంస్కృతి ఉంటే ఆ వ్యక్తికి ఇప్పుడు ఆలోచనలు ఉంటే తన ఆత్మవికాసానికి ఆ ధనాన్ని ఉపయోగించుకునేవాడు. పరోపకారం చేస్తూ మిగతా వాళ్ళ కోసం కాస్త అంటే దాన ధర్మాలు చేసుకుంటూ పుణ్యాన్ని సంపాదించుకునే వ్యక్తి ఇంటెలిజెన్స్ అంటాం కదా, తాను దాన్ని ఏదో అనుభవించాలని పోయి చివరికి అనారోగ్యాన్ని గురి తెచ్చుకొని అంటే అర్థాంతరంగా మరణించారు. అదేవిధంగా ఇప్పుడు మన భారతదేశం చూసుకుంటే మన ఇంతకుముందు గవర్నమెంట్లు పంచవర్ష ప్రణాళికలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయండి. బృహత్తరమైనటువంటి ప్రణాళికలు రచించి వాళ్ళు భారతదేశం నుంచి దారిద్ర్యాన్ని తొలగించడానికి ప్రయత్నం చేశారు. అయినా సఫలీకృతులు కాలేదు చాలా వరకు.
అంటే కొంత మనం తీసుకొచ్చినప్పుడు కూడా ఇంకా ఒక 30% మంది దారిద్ర్య రేఖకి దిగువనే ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే మన సంస్కృతి మీద దృష్టి పెట్టలేదు. ఎందుకంటే వ్యక్తికి మనము ఒక ఇప్పుడు చేపలు ఇవ్వటం కాదు, చేపలు పట్టడం నేర్పాలని చెప్తాం కదా! చేపనిస్తే ఆ రోజుకి అయిపోతుంది మరి. తర్వాత చేపను పట్టడం నేర్పమంటారు. ఏదో చైనీస్ ప్రొవర్బ్ ఏదో ఉంది కదా! సో, ఆ విధంగా మనం వాళ్ళు కేవలం ప్రభుత్వం మీద ఆధారపడుతున్నటువంటి ప్రజానీకాన్ని పెంచడం కాకుండా, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్లు చేయాలి. వాళ్ళు కాళ్ళ మీద నిలబడేటట్లు చేయాలంటే ఏంటి? వాళ్ళలో ఆ సంకల్పం ఉండాలి. నేను జీవితంలో పైకి రావాలి. జీవితంలో పైకి రావాలి. సంపద నేను కూడబెట్టుకోవాలి. నా కాళ్ళ మీద నేను నిలబెడతాను. ఇంకా ఇప్పుడు నేను లోవర్ మిడిల్ క్లాస్‌గా ఉంటే నేను మిడిల్ క్లాస్ దాకా వెళ్తాను. మిడిల్ క్లాస్‌గా ఉంటే అప్పర్ మిడిల్ క్లాస్ దాకా వెళ్ళాలి అన్నటువంటి ఒక సంకల్పం ఉన్నప్పుడు మనిషి కొంత ఆదా చేసుకుంటాడు. పొదుపు చేసుకుంటాడు. పొదుపు చేసుకొని దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకుంటాడు. కానీ మన దేశంలో చూడండి ఈ సంస్కృతిని ఎప్పుడైతే ఇవ్వకపోవడం వల్ల, ఈ సాంస్కృతిక సాధికారతను అందించకపోవడం వల్ల మనం చాలా చూసుకుంటే దారిద్ర్య దిగువన ఉన్నటువంటి రేఖకు దిగువన ఉన్నటువంటి మనుషులు చాలామంది ఈ వ్యసనాలు అనేటువంటి తాగుడు ముఖ్యంగా వ్యసనం. ఇప్పుడు దేశం మొత్తం చూసుకుంటే వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి ఏమన్నా గవర్నమెంట్ ఒక ఉపాధి కింద ఆ డబ్బులు ఇచ్చేసేసి మీరు దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకొని ఇంకా సంపదని పెంచుకోండి, మీ కాళ్ళ మీద నిలబడండి, జీవితంలో పైకి రండి అంటే వాళ్ళు అది తీసుకొని ఆ పథకం ద్వారా వచ్చిన డబ్బుల్ని వెంటనే ఏదో దావత్ చేసుకోవడం, ఏదో తాగేసేసటం, లేకపోతే ఒక పార్టీ పెట్టేసుకొని చేసేసుకోవడం, ఆ విధంగా మళ్ళీ ఏమిస్తారు రేపు, అది ఒక తామసిక లక్షణం. అది అంటే వ్యక్తికి సంకల్పం లేదు జీవితంలో పైకి రావట్లేదు, పైకి రావాలని. ఎప్పుడు ఇంకెవరు ఇస్తారా ఏమిస్తారా అని కోరుకుంటున్నారు. తద్వారా మనం వాళ్ళకి సహాయం చేయలేము. వివేకానంద స్వామి ఒక మాట చెప్తారు, ప్రపంచంలోని ధనమంతా తీసుకొచ్చి ఒక గ్రామంలో పోసినా కూడా మనం ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయలేం. ఇప్పటి వరకు ఆ గ్రామ ప్రజలు మేము పైకి రావాలంటే సంకల్పం వాళ్ళకి లేనంత కాలం. వాళ్ళకి ఆ సంకల్పం ఎలా వస్తుందంటే దానికి సత్వగుణం కావాలి. దానికి సత్వగుణం కావాలంటే పుట్టినప్పుడు తల్లి ప్రార్థనతో పుట్టిన వ్యక్తుల్లో సత్వగుణం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరి మీద ఆధారపడరు, వాళ్ళకి ఆ సంకల్పం ఉంటుంది కాబట్టి వాళ్ళు సంపదను సృష్టిస్తారు. అందరూ ఎందుకు సంపదను సృష్టించలేకపోతున్నారు? కేవలం సంపదను అనుభవించే వాళ్ళు కానీ ఎక్కువ మంది ఉంటున్నారు. దానికి కారణం ఈ తమోగుణం. ఈ తమోగుణాన్ని తొలగించాలంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆ శిశువుకి ఆ సంస్కారం అందించాలి, దైవీ సంస్కారం. అంటే మనుషుల్లో తమోగుణంతో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు, రజోగుణంతో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు, సత్వగుణంతో పుట్టినటువంటి వాళ్ళు. ఈ సత్వగుణంతో పుట్టినటువంటి వాళ్ళే సంపదని సృష్టించగలుగుతారు, కొంత పరోపకారం కూడా చేస్తారు. రజోగుణంతో పుట్టినటువంటి వాళ్ళు సంపదను సృష్టించిన వాళ్ళ మీదనే వాళ్ళు ఉపయోగించుకుంటారు, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ ఇతరులను అయితే చేయరు, లోకోపకారం అయితే చేయరు. ఈ తమోగుణంతో పుట్టినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడేవాళ్ళుగానే ఉంటారు. ఆ తమో గుణాన్ని పోగొట్టడానికి సంస్కృతి చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఆ సంస్కృతి అంటే ఇదే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డకి సంస్కారం రావాలి. ఆమె కనుక దైవ ప్రార్థన చేసుకుని బిడ్డలని కంటే మహాశక్తి సంపన్నులుగా బిడ్డ పుడతారు. మంచి సంకల్పంతో, గొప్ప సంకల్పంతో, జీవితంలో పైకి రానుంటే సంకల్పంతో వాళ్ళు పుడతారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరుల దగ్గరికి వెళ్ళి ఉద్యోగాన్ని అర్థించరు, వాళ్ళు ఉద్యోగాలను సృష్టిస్తారు, ఉపాధిని సృష్టించగలుగుతారు. సో ఆ సంకల్ప శక్తి అందరికీ ఎందుకు లేదంటే ఈ తమో గుణం వల్ల ఉండట్లేదు చాలా మందిలో. సో ఈ తమో గుణాన్ని పోగొట్టాలంటే సాంస్కృతిక సాధికారత కావాలి. ముఖ్యంగా ఏ స్టేజ్లో అంటే ప్రార్థనతోనే ప్రపంచంలోకి బిడ్డలను తీసుకురావాలి. ఇప్పుడు వివేకానంద స్వామి అంత గొప్పవాడంటే వాళ్ళ తల్లిదండ్రులు, మా అమ్మ నాన్నలు ఇద్దరు 2 సంవత్సరాలు శివ పూజలు చేసి నన్ను కన్నారంటాడు. సో ఆ తల్లిదండ్రుల యొక్క దైవ ప్రార్థన వల్ల పుట్టాడు కాబట్టి అంత సంకల్ప శక్తి ఆయనకు వచ్చింది. ఆయన ప్రపంచానికి జ్ఞాన సంపదను ఇవ్వగలిగాడు. అలాంటి శక్తివంతుల్ని మనం ఎందుకు తయారు చేయలేకపోతున్నాం అంటే ఎక్కడ సమస్య వస్తుందంటే ఇక్కడ ఈ సాంస్కృతిక సాధికారతను అందించకపోవడం వల్ల. అంటే రేపు తల్లిదండ్రులు కాబోతున్నటువంటి వాళ్ళందరూ కూడా నేను ఒక గొప్ప బిడ్డని ప్రపంచంలోకి పరిచయం చేయాలి అనేటువంటి సంకల్పంతో తీసుకురావాలి. దానికోసం వాళ్ళు భగవంతుని ప్రార్థన చేయాలి, కొంచెం ఆధ్యాత్మిక అనుష్ఠానాలను జీవితంలో తీసుకురావాలి. దానికోసం మేము ఒక ఆర్యజనని అని ఒక కార్యక్రమాన్ని మనం స్థాపించి మొదలుపెట్టి గత 7 సంవత్సరాలుగా కార్యక్రమాన్ని చేస్తున్నాం. మేము ఇప్పుడు చూస్తున్నాం మనకి ఏంటంటే ఎప్పుడైతే ఇప్పుడు మదర్స్ ఫాదర్స్ ఇద్దరు కూడా చాలా ప్రోయాక్టివ్గా ఉన్నారు. మీరు ఇలా చేస్తే మీకు గొప్ప బిడ్డ పుడుతుంది అనగానే వాళ్ళు వెంటనే ఆ చెప్పినటువంటి అన్నీ కూడా వాళ్ళ జీవితంలో సాధన చేసి అనుష్ఠించి వాళ్ళ పిల్లల్ని చూస్తున్నాడు. మిగతా అదే సంవత్సరం అదే వయసు ఉన్నటువంటి పిల్లల కన్నా ఈ పిల్లలు చాలా ఎక్కువగా బ్రైట్గా ఉన్నారు. వాళ్ళు అసలు తల్లిదండ్రులు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టట్లేదు, తల్లిదండ్రులు ఆశించిన దానికన్నా ఇంకా మెరుగ్గా ఉన్నారు. సో అక్కడ సాంస్కృతిక సంపదను మనం అందించాలి. తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళ శాతాన్ని తగ్గించాలి. అందరూ ప్రార్థనతోనే బిడ్డలను తీసుకున్నట్లు చేస్తే అప్పుడు, ఎందుకంటే శక్తివంతమైనటువంటి మనుషులు ఉన్నటువంటి దేశం కాబట్టి సంపదను వాళ్ళు సృష్టించేస్తారు. అప్పుడు దేశం కూడా ఆర్థికంగా చాలా వేగంగా పురోభివృద్ధి చెందుతుంది. సంపద సృష్టించడమే కాకుండా వీళ్ళ దగ్గర సంస్కృతి ఆధ్యాత్మికత ఉంది కాబట్టి ఆ సంపదను ఎలా వినియోగించాలి, దుర్వినియోగం చేసుకోకుండా ఎలా వినియోగించాలని కూడా తెలుస్తుంది కాబట్టి వాళ్ళు మహనీయమైనటువంటి మనుషులుగా ఎదుగుతారు. ఒక గొప్ప సమాజాన్ని, ఒక గొప్ప దేశాన్ని సృష్టించడానికి అవకాశం ఉంటుంది. విన్నారు కదా, సంపద సృష్టిలో సంస్కృతి యొక్క పాత్ర. మనం సంపాదించిన దాన్ని ఎలాగ పక్కన వాళ్ళకి పంచిపెట్టాలి, ఆ పంచిపెట్టే మంచి గుణాన్ని మనలో ఎలా అలవర్చుకోవాలి, ఎక్కడి నుంచి అలవర్చుకోవాలి, అలాగే తల్లిదండ్రులు ఎలాగ మెలగాలి అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా. అయితే ఈ సంపద సృష్టిలో సంస్కృతి కంటే ముఖ్యమైనది భగవంతుని నామస్మరణ. అయితే దాని గురించి స్వామీజీ గారు మనకి చెప్పడం జరిగింది. మరి ఈ ఎపిసోడ్ మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకొక ఆసక్తికరమైన అంశంతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు
నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.